నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ ఎక్స్పోలో ప్రముఖ ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ చైర్మన్ వంకి పెంచలయ్య పాల్గొన్నారు. తమ యూనివర్సిటీ అనేక రాయితీలతో విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తుందని, ఇంటర్లో 965 మార్కులు సాధించిన విద్యార్థులకి ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. తమ విద్యార్థులకి ఉద్యోగ భరోసా కల్పిస్తూ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ రోజు నెల్లూరులో ఇటువంటి మెగా ఎక్స్పో జరగడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పెద్ద అవకాశం. ఎందుకంటే దేశంలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్ని ఇప్పుడు దాకా మన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. అటువంటిది నెకా ద్వారా ఇక్కడ మెగా ఎక్స్పో పెట్టి పెద్ద పెద్ద యూనివర్సిటీ నెల్లూరుకు తీసుకురావడం అనేది వారు ఏ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీ ప్రత్యేకత చెప్పుకుంటారు. అది విద్యార్థులకి తల్లిదండ్రులకి తెలుస్తుంది. దాని ద్వారా వాళ్ళ భవిష్యత్తు కెరీర్ అడ్మిషన్ కెరీర్ కానీ గైడెన్స్ కానీ వాళ్ళు ఏర్పరచుకోవడం కోసం ఇది ఒక పెద్ద అవకాశం. ఇటువంటి అవకాశాన్ని ఏర్పరిచిన నెకా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. డీమ్డ్ యూనివర్సిటీ ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలో, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో మొట్టమొదటి యూనివర్సిటీగా వచ్చింది. మనకి ఉత్తరాంధ్రలో గీతము, కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞానం ఉన్నాయి. ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో, నెల్లూరు జిల్లాతో సహా రాయలసీమలో మొట్టమొదటగా ఆదిశంకరకి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ రావడం మంచిది. దాని ద్వారా ఒక 4 ఆఫ్ క్యాంపస్లు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణే 4 ఆఫ్ క్యాంపస్ చేస్తున్నాం. అంటే టోటల్ గా 5 క్యాంపస్లు, ఆఫ్ క్యాంపస్లు, మెయిన్ క్యాంపస్ ఉంటున్నాయి. ఆ క్యాంపస్ల్లో ఎవరైనా ఏ విద్యార్థి అయినా కానీ 1975 మార్కులు వస్తే వాళ్ళకి ఉచిత విద్య ఫ్రీగా బీటెక్ సీటు ఇస్తాం. ఎవరు ఏదైనా కానీ వాళ్ళు కోరుకున్న కోర్సులో మేము ఉచితంగా అడ్మిషన్ ఇస్తాం. వాళ్ళకి ఎటువంటి ఖర్చు లేదు. వాళ్ళు అట్లా మెరిట్ స్టూడెంట్స్ గా పోతూ వాళ్ళకి ఇంకా గేట్ కోచింగ్లు ఇచ్చి గేట్ లో కూడా ర్యాంక్ వచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తాం. దానికి తగ్గ విద్యార్థులు బాగా చదువుకుంటే ఖచ్చితంగా గేట్ లో మంచి ర్యాంకులు కొట్టి వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యేటట్టు గైడెన్స్ ఇచ్చేదానికి ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తాం.